నవరాత్రి పండగ టైంలో ప్రెగ్నెంట్ మదర్ ఫాస్టింగ్ చేయొచ్చా? ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్. మీ గైనకాలజిస్ట్ని ఫస్ట్ మీరు కన్సల్ట్ చేసి మీ జనరల్ హెల్త్ ఎలా ఉంది, ఎన్నో మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నారు, ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అని ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి. సో ఒకవేళ హై బీపీ ఉన్నా, రక్తహీనత ఉన్నా, షుగర్ వ్యాధి కనుక ఉన్నట్టయితే, లేదు మీరు బాగా అండర్ వెయిట్ ఉన్నట్టయితే మటుకు బెటర్ టు అవాయిడ్ ఫాస్టింగ్. ప్రెగ్నెన్సీలో కంటిన్యూస్ న్యూట్రిషన్ సప్లై అనేది మీ బేబీకి చాలా అవసరం. సో కంప్లీట్ డే ఫాస్టింగ్ కాకుండా పార్షియల్ ఫాస్టింగ్ మీరు కన్సిడర్ చేయొచ్చు. సో కొబ్బరి నీళ్ళు తీసుకోవడము, వాటర్ తీసుకోవడము, లేకపోతే లెమన్ వాటరు, లేదు ఫ్రూట్ ఫాస్టింగ్, ఇలా మీరు కొంచెం మోడిఫికేషన్తోని ఫాస్టింగ్ చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే ఫాస్టింగ్ మీరు బ్రేక్ చేస్తారో ఆ టైంలో అస్సలు స్పైసీ ఫుడ్స్ కానీ డీప్ ఫ్రై ఐటమ్స్ జోలికి వెళ్ళకండి. అప్పుడు చక్కగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్, అలాగే మంచిగా ప్రోటీన్ రిచ్ ఫుడ్, హోల్ గ్రెయిన్స్ ఉండే ఫుడ్ని మీరు ప్రిఫర్ చేయాలి. తర్వాత ఫాస్టింగ్ టైంలో వీలైనంత వరకు ఎక్కువ లాంగ్ స్టాండింగ్ లేదు ఓవర్ ఎగ్జర్షన్ అయ్యే పనులు జోలికి మటుకు వెళ్ళకండి. తర్వాత ఫస్ట్ లిజన్ టు యువర్ బాడీ. ఆ ఫాస్టింగ్ టైంలో ఏదైనా మీకు వీక్నెస్ కానీ, కళ్ళు తిరగడం కానీ ఇలాంటివి ఉంటే మటుకు డెఫినెట్గా మీరు ఫాస్టింగ్ని వెంటనే బ్రేక్ చేయాల్సి ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ అనేది చాలా హెల్దీ కండిషన్. సో ఆ టైంలో మీ బేబీకి కంటిన్యూస్ సప్లై ఆఫ్ న్యూట్రిషన్ మెయింటైన్ చేయాలన్నప్పుడు ఇలా కండిషన్స్ మీరు కన్సల్ట్ చేసుకొని మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి అప్పుడు పార్షియల్ ఫాస్టింగ్ చేయండి. థ్యాంక్ యూ.